Question number 1 based on circular seating arrangement. First we'll check here. So total there are 8 members we need to take. So first one, B sits third to the left of H and H is facing center. H faces center, third left lo B undali ante B ikkada vastundi. Next one, F sits second to the right of B. So F will comes here. So here they said some people are facing center and some people are facing outside the center. So we can take F here, or with the other possibility we can take F here also. If H is here, B is here and one gap lo F ikkada kuda raavataniki chance undi. Clear? Next one, E sits second to the left of D. So E sits second to the left of D అంటే ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో తెలియదు, ప్రస్తుతానికి పక్కన పెడదాం స్టేట్మెంట్ని. D is neither immediate neighbor of B nor H. సో B పక్కన కానీ H పక్కన కానీ D రాకూడదు. అంటే ఇంకెక్కడ రావాల్సి రెండింటిలోనే రావాలి D అనేది. ఓకే, సో దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం, D is neither, E sits second to the left of D కింద రాసుకుంటే సో E will comes here. D కి సెకండ్ లెఫ్ట్లో E ఉన్నట్టు. నెక్స్ట్, both the immediate neighbors of C faces outside. ఓకే, ఉన్న మెంబర్స్లో ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. సో ఉన్న మెంబర్స్లో ఎఫ్ హెచ్ డి బి ఈ రిప్రజెంట్ చేసుకున్నాం. మిగిలిపోయింది ఎవరు అంటే ఏసీజీ మిగిలిపోయింది సార్. ఏసీజీని ప్లేస్ చేసుకోవాలి మనం ఇక్కడ ఈ కండిషన్స్ బేస్ చేసుకొని. ఫస్ట్ వన్, బోత్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ సి ఫేసెస్ అవుట్ సైడ్. సో సి ఇక్కడ ఫేస్ పెట్టుకుంటే ఓకే, F sits third to the right of B. F sits second to the right of B అంటే నేను Bని రైట్ ఇన్సైడ్ అనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం బోత్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ C ఫేస్ అవుట్ సైడ్ అంటే ఇక్కడ C పెట్టుకుంటే ఈ పర్సన్ లోపల చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ C పెట్టడానికి ఛాన్స్ లేదు. సపోజ్ నేను ఇక్కడ C పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ C పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందా అంటే ఇక్కడ ఈ పర్సన్ లోపల చూస్తున్నాడు. సో ఇఫ్ ఐ టేక్ C హియర్, దిస్ పర్సన్ ఇస్ గోయింగ్ టు ఫేస్ అవుట్ సైడ్. నెక్స్ట్ వన్, A is not an immediate neighbor of H. సో ఏ హెచ్ పక్కన రాకూడదంటే ఇంకెక్కడ రావాలి సార్, ఏ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. సో మిగిలిపోయిన పర్సన్ ఎవరు, జీ. సో జీ విల్ కమ్స్ హియర్. నెక్స్ట్, బోత్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి ఫేస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఎఫ్. సో ఎఫ్ ఎటువైపు చూస్తున్నాడో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఏ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే ఏకి ఇటువైపు ఉన్నవాడు లోపల చూస్తున్నాడు కాబట్టి ఎఫ్ బయటికి చూస్తాడు సార్, అదొక కండిషన్. బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి ఫేస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఎఫ్. ఎఫ్ బయట చూస్తున్నాడు కాబట్టి డికి ఇమీడియట్ నైబర్స్ కూడా బయటికి చూడాలి. బోత్ ది ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి ఫేస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఎఫ్. సో సి ఫేసెస్ అవుట్ సైడ్ అండ్ జీ ఫేసెస్ అవుట్ సైడ్. ఏ ఫేసెస్ సేమ్ డైరెక్షన్ యాజ్ బి. ఏ ఫేసెస్ సేమ్ డైరెక్షన్ యాజ్ బి. బి చూస్తున్నట్టు ఏ కూడా ఇన్సైడ్ చూడాలి. సో దట్ ఈస్ ద అరేంజ్మెంట్ వి గాట్ హియర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ ఫేస్ ద సెంటర్. సెంటర్ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరు సార్, ఏ బి అండ్ హెచ్. Total 3 members are there. That's the question number 1. Option A will be the answer. Option A. Next, question number 2. Which of the following is true regarding G as per the given seating arrangement? G ki sambandhinchi C sits third to the left of G. 1, 2, second left. Kaadu. Only 2 people sits between G and D. G ki D ki madhyalo only 2 people ante adi kuda kaadu sir. Next, A sits immediate right of G. A sits immediate right of G ante adi kuda kaadu. B is one of the immediate neighbors of G. B is one of the immediate neighbors of G. No, G does not face the center. Yes, this is correct. G faces outside. So question number 2, option E will be the answer. 4 of the following 5 are alike in a certain way based on the given arrangement. Which is that does not belongs to the group? G, A, C, F, D. They are given G, A, C, F, D. ఇందులో ఏది డిఫరెంట్గా ఉంది అని అడిగారు సార్. సో జీ ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్, ఏ ఇన్సైడ్, సి ఫేసింగ్ అవుట్ సైడ్, ఎఫ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ డి ఫేసింగ్ అవుట్ సైడ్. ఏది డిఫరెంట్గా ఉంది సార్, ఏ ఈజ్ డిఫరెంట్. దట్స్ వై క్వశ్చన్ నెంబర్ 3, ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. వాట్ ఈజ్ ఏస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్.
హెచ్తో కంపేర్ చేసుకుంటే ఏ పొజిషన్లో ఉంది సార్? సెకండ్ లెఫ్ట్లో ఉంది. సో సెకండ్ లెఫ్ట్ ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ? ఈకి ఇమీడియట్ రైట్లో ఉన్నది ఎవరిని అడిగారు? సో ఈకి ఇమీడియట్ రైట్లో ఉన్నది సి. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 5 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎఫ్ అండ్ బి? ఎఫ్కి బికి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉన్నది ఎవరు అని అడుగుతున్నారు. సో ఎఫ్కి బికి మిడిల్లో ఉన్నది ఏ. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. సో క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. పాయింటింగ్ టువర్డ్స్ ఎ బాయ్ అరుణ సెడ్ టు పుష్ప. సో ఇక్కడ అరుణ పుష్ప డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరిని చూపించి? ఒక బాయ్ని చూపించి డిస్కస్ చేస్తున్నారు. ఓకే. సో వాట్ డస్ ద మదర్ ఆఫ్ హిస్ ఫాదర్, హిజ్ అంటే బాయ్. ఓకే. సో బాయ్ వాళ్ళ మదర్ ఆఫ్ హిస్ ఫాదర్, బాయ్ వాళ్ళ ఫాదర్కి మదర్. హియర్ బాయ్ వాళ్ళ ఫాదర్కి మదర్ ఈ పర్సన్ ఎవరు సార్? వైఫ్ ఆఫ్, ఎవరికి వైఫ్? యువర్ గ్రాండ్ ఫాదర్. యువర్ అంటే ఎవరు సార్? పుష్ప వాళ్ళ గ్రాండ్ ఫాదర్. పుష్ప వాళ్ళ గ్రాండ్ ఫాదర్. సో గ్రాండ్ ఫాదర్ కూడా ఏమి ఇచ్చారు? మదర్స్ ఫాదర్ అని ఇచ్చారు సార్. ఓకే. సో బాయ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్, పుష్ప వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అని చెప్పారనమాట. ఓకే సార్. సో వీళ్ళిద్దరికి ఒక సన్ను డాటర్ ఉన్నారు. సన్ వాళ్ళ సన్ను, డాటర్ వాళ్ళ డాటర్ ఏమవుతారు సార్? కజిన్స్ అవుతారు. క్లియర్. సో దీస్ 2 మెంబర్స్ ఆర్ కజిన్స్. ఎందుకంటే ఈయన సిస్టర్ వాళ్ళ సన్ను, సన్ వాళ్ళ సన్ను, ఈవిడ డాటర్ వాళ్ళ డాటర్. సో వీళ్ళిద్దరికి రిలేషన్ ఏమవుతుందంటే, బాయ్ దగ్గర నుంచి చూస్తే బాయ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్, లేదా పుష్ప వైపు నుంచి చూస్తే పుష్ప వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సన్. సో ఆబ్వియస్లీ కజిన్ విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ థింగ్. సో క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. Next, question number 8 to 12. A, B, C, D are 7 friends who study in 3 different standards. So total there are 7. So 7 friends who study in 3 different standards, namely 5th to 6th to 7th, such that not less than 2 friends study in the same standard. So ఇక్కడ మనం అరేంజ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ స్టాండర్డ్ని, వాళ్ళ సబ్జెక్ట్ని చూస్ చేసుకొని చేయాలి సార్. We need to write the standard as well as the subject also. Clear? So these are the subjects that are given: history, civics, English, Marathi, Hindi, maths and economics. There are subjects ichunnaru. First one, A likes maths. So I am taking here A likes maths and studies in 5th standard. And studies in 5th standard. Only one other friend who likes Marathi. అంటే ఏ అనేవాడు 5th స్టాండర్డ్లో ఉన్నాడు. ఏ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ మ్యాథ్స్. సో తను ఎవరితో ఉన్నాడు సార్? ఇంకొక పర్సన్ మరాఠీ ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ పర్సన్తో కలిసి 5th స్టాండర్డ్లో ఉన్నాడని చెప్పారు. ఏ లైక్స్ మ్యాథ్స్ అండ్ స్టడీస్ ఇన్ 5th స్టాండర్డ్ విత్ ఓన్లీ వన్ అదర్ ఫ్రెండ్ హూ లైక్స్ మరాఠీ. అంటే 5th క్లాస్లో ఇద్దరే ఉండాలి. ఒకడు ఏ మ్యాథ్స్ అయితే, ఇంకొక పర్సన్ ఎవరో మరాఠీ అనమాట. ఇది నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారో చూద్దాం. I studies with 2 other friends. I studies with 2 other friends. I ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్తో ఉన్నాడు. Both friends who study with I like languages. సో మరాఠీ కదా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకే లాంగ్వేజెస్ ఉన్నాయి సార్? ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రావాలి ఇక్కడ. అది కండిషన్ ఏంటంటే ఐతో పాటు ఉండేవాళ్ళు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ నేర్చుకోవాలని చెప్పారు. నెక్స్ట్, D studies in 6th standard. 6th standard with only one person who likes civics. సో D అనేవాడు అంటే ఆబ్వియస్లీ ఈయన 7th అవుతాడు. సో D అనేవాడు ఓన్లీ 1 పర్సన్తో మాత్రమే చదువుతున్నాడు ఎక్స్ట్రా. ఏ క్లాస్ వస్తే 6th స్టాండర్డ్ విత్ ఓన్లీ 1 పర్సన్ హూ లైక్స్ సివిక్స్. సో ఆ పర్సన్కి ఏంటి ఇంట్రెస్ట్ అంటే సివిక్స్ ఇంట్రెస్ట్ అంటే చెప్పారు. ద వన్ హూ లైక్స్ హిస్టరీ డస్ నాట్ స్టడీ ఇన్ 5th or 6th స్టాండర్డ్. సో 5thలో కానీ 6thలో కానీ హిస్టరీ ఉండకూడదు. దానికి ఎవరు అవుతారు సార్ హిస్టరీ? ఐ అనేవాడు హిస్టరీ అవుతాడు. అది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఈ డస్ నాట్ లైక్ లాంగ్వేజెస్. సో ఈ రెండిట్లో ఈ రాదు. మరాఠీ కూడా లాంగ్వేజ్ కాబట్టి ఈ రెండిట్లో ఈ రాదంటే ఇక్కడ కూడా ఈ రాదు. సో ఈ ఇంకెవరు అవుతారు సార్? సివిక్స్ అవుతారు. నెక్స్ట్, సి డస్ నాట్ లైక్ ఇంగ్లీష్, హిందీ, సివిక్స్. ఇంగ్లీషు హిందీ కాదు, సివిక్స్ కాదు, ఇంకేముంది? ఆబ్వియస్లీ సి డస్ నాట్ లైక్, సి విల్ బి మరాఠీ.
ఓకే సార్. ఇంకా మిగిలిపోయింది ఎవరు? విల్ ప్లేస్ హియర్. సో సి మరాఠీ. సి మరాఠీ వచ్చింది. సో వాట్ ఈస్ ద క్లాస్? 5th స్టాండర్డ్. నెక్స్ట్ 7th వచ్చేసరికి ఐ హిస్టరీ. సో ఐ ఈజ్ హిస్టరీ. ఓకే సార్. సో ఐతో పాటు మిగిలిపోయిన క్యాండిడేట్స్ ఎవరో చూద్దాం. ఏ సి వి హ్యావ్ రిటర్న్. మిగిలిపోయింది ఎవరు అంటే బి అనే పర్సన్ ఒకటి మిగిలిపోయాడు. నెక్స్ట్ జి అనే పర్సన్ ఒకరు మిగిలిపోయారు అనమాట. బి అండ్ జి. నెక్స్ట్ వన్. సో బి అండ్ జి ఏం నేర్చుకోవచ్చు అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రావాలి ఇక్కడ. ఇక్కడ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వస్తుంది. వీళ్ళిద్దరు ఏ స్టాండర్డ్ అంటే 7th స్టాండర్డ్ అని చెప్పవచ్చు. ఐ కూడా 7th స్టాండర్డ్. సో మిగిలిపోయింది ఇద్దరు ఎవరు? డి అండ్ ఈ. దే ఆర్ 6th స్టాండర్డ్. సో ఈ సివిక్స్ అని తెలుసు. ఓకే సార్. మిగిలిపోయిన సబ్జెక్ట్ ఏంటి అప్పుడు? ఆబ్వియస్గా ఎకనామిక్స్ వస్తుంది. ఆ ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది సార్. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద అరేంజ్మెంట్ వి గాట్. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ కాంబినేషన్ రిప్రజెంట్స్ ఈజ్ ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ ద స్టాండర్డ్ ఇన్ విచ్ హీ స్టడీస్? ఈజ్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి సార్? ఎకనామిక్స్. అండ్ సిక్స్త్ ఎకనామిక్ విల్ బి ద ఆన్సర్. దట్ ఈస్ దర్ ఇన్ ఆప్షన్ ఈ. క్వశ్చన్ నెంబర్ 8 ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఐస్ ఫేవరెట్ సబ్జెక్ట్? ఐ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి అంటే హిస్టరీ. సో దట్ ఈస్ దర్ ఇన్ ఆప్షన్ ఏ. 9th one, option A will be the answer. Next, who among the following studies in 7th standard? 7th standard చదువుతుంది ఎవరు సార్? B, G, I. B, G, I లో ఎవరున్నా సరిపోతుంది. సో G is there. That's why option A will be the answer for question number 10. Next, which of the following combinations is definitely correct? So I Hindi. I Hindi అని కన్ఫర్మ్ చేయగలమా అంటే కరెక్ట్ కాదు. G English అది కన్ఫర్మ్ చేయలేము. C Marathi. ఎస్, ఇది కన్ఫర్మ్ చేసేయచ్చు సి మరాఠీ అని. బి హిందీ కన్ఫర్మ్ చేయలేము. ఈ సివిక్స్ కన్ఫర్మ్ చేయలేము. సో సి మరాఠీ విల్ బి ద ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 11 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ డస్ జీ లైక్? జీ సబ్జెక్ట్స్ ఏంటి అని అడుగుతున్నాను సార్. ఇంగ్లీష్ ఆర్ హిందీ? హిందీ ఆర్ ఇంగ్లీష్? దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. సో క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13 to 14. Point F is 10 meters south of E. F is 10 meters south of E. ఈకి 10 meters సౌత్లో ఎఫ్ రావాలి. నెక్స్ట్ జీ ఈజ్ 3 meters. ఇక్కడ 10 meters డిస్టెన్స్ ఇది. జీ ఈజ్ 3 meters ఈస్ట్ ఆఫ్ ఎఫ్. సో ఇక్కడ 3 meters. నెక్స్ట్ హెచ్ ఈజ్ 5 meters సౌత్ ఆఫ్ జీ. ఇక్కడ హెచ్ ఉండాలి. ద డిస్టెన్స్ ఈజ్ 5 meters. ఇలా వస్తున్నాం సార్. నెక్స్ట్ వన్, ఐ ఈజ్ 6 meters వెస్ట్ ఆఫ్ హెచ్. 6 meters వెస్ట్ ఆఫ్ హెచ్. ఇది 3 కదా సార్, ఇంకొక 3 ఎక్స్ట్రా ఉంటుంది. సో ఐ స్టాండ్స్ హియర్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్ 6. నెక్స్ట్ వన్, జే ఈజ్ 10 meters నార్త్ ఆఫ్ ఐ. 10 meters నార్త్ ఆఫ్ ఐ అంటే ఇక్కడికో 10, 5, ఇక్కడికో 5. సో జే ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ది డిస్టెన్స్ ఈజ్ 10 meters. క్లియర్? నెక్స్ట్, కే ఈజ్ 6 meters ఈస్ట్ ఆఫ్ జే. 6 meters ఈస్ట్ ఆఫ్ జే అంటే మళ్ళీ ఈ లైన్కి వస్తాడు. ఇది 6 meters కాబట్టి కే ఈజ్ 6 meters ఈస్ట్ ఆఫ్ J. So distance is 6 meters here. This is parallel to this line. So this is 10 and this is 6. Next one, L is 5 meters north of K. L is 5 meters north of K. K నుంచి 5 meters north లో L ఉంది. So ఇది distance ఇచ్చున్నారు సార్ మనకి. Okay, now we'll see the questions. Which of the following represents the direction of G with respect to J? J నుంచి చూస్తే G డైరెక్షన్ ఏంటి అని అడిగారు. సో వాట్ ఈస్ దిస్ డైరెక్షన్? సౌత్ ఈస్ట్. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ పాయింట్ ఈ ఫ్రమ్ ఎల్? ఈ ఫ్రమ్ ఎల్. ఎల్ దగ్గర నుంచి చూస్తే, ఫ్రమ్ ఎల్ అని ఇచ్చారు కాబట్టి ఎల్ దగ్గర నుంచి చూస్తే ఈ ఏ డైరెక్షన్ ఉన్నాడు సార్? వెస్ట్ డైరెక్షన్ ఉన్నాడు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్? సో ఇది 6 కాబట్టి ఇక్కడ 3 ఉంటుంది, ఇదో 3 ఉంటుంది సార్. So 3 meters west will be the answer. That is there in option D. So question number 14 option D will be the answer. Question number 15 to 19. Here they are asking the code for come. We'll check here. Where is the word called come here? So come anedi only third statement lo maatrame undi sir. We'll check. 1 కింద రిపీట్ అయిపోయింది, 1 ఆన్సర్ అవుతుంది. 3 పైన రిపీట్ అయింది, 3 ఆన్సర్ అవుతుంది. మిగిలిపోయింది ఏముంది సార్? 8. సో ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 15.
నెక్స్ట్ వన్ దే హ్యావ్ గివెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కోడెడ్ యాజ్ 86315. 8 అంటే ఆల్రెడీ ఇప్పుడే మనం చూసుకున్నాం, 8 అంటే కమ్ అని రావాలని నేర్చుకున్నాం సార్. సో కమ్ రావాలి, ఇక్కడ కమ్ లేదు, ఇక్కడ కమ్ లేదు, ఇక్కడ కమ్ లేదు, అంటే ఎక్కడ ఉండాలి సార్ ఆన్సరు? బిలో కానీ ఈలో కానీ ఉంటుంది సార్ ఆన్సర్. నెక్స్ట్ 6 అంటే ఏంటో చూద్దాం. సో 6 అనేది ఈ రెండింటిలో రిపీట్ అయింది. ఈ రెండింటిలో ఉన్నది ఏంటి? రైట్ ఈజ్ ఆల్సో జస్ట్, టర్మ్స్ ఆర్ జస్ట్. సో జస్ట్ అనేది రావాలి. సో జస్ట్ ఇందులో ఉందా సార్? లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. మొత్తం చెక్ చేయక్కర్లేదు. సో 16th క్వశ్చన్ ఆప్షన్ ఈ ఈజ్ ద ఆన్సర్. నౌ విల్ చెక్ హియర్. ఆల్వేస్ బీ రైట్ టర్మ్స్. సో ఆల్వేస్ బీ రైట్, ఆల్రెడీ ఇక్కడే 3 ఉన్నాయి చూడండి సార్. ఆల్వేస్ బీ రైట్. సో 2 ఇక్కడ ఉంది కాబట్టి ఈ 2ని తీసేస్తే మనకు తెలిసిపోతుంది సార్. సో ఈ రెంట్లో కామన్గా ఉంది 3. 3 తీసేస్తే మిగిలిపోయినవి ఏంటి? 3 తీసేస్తే 4, 9, 2. ఈ 3 కాంబినేషన్లో ఉండాలి సార్. 4, 9, 2 కన్ఫామ్గా ఉండాలి. సో ఎక్కడుంది సార్? 9, 4 ఇక్కడ ఒకటి ఉంది. సో టర్మ్స్ అంటే ఏంటో చెక్ చేస్తే సరిపోతుంది. సో టర్మ్స్ ఈజ్ దేర్ ఇన్ దీస్ 2. సో దీంట్లో కామన్గా ఉన్నది ఏంటి సార్? 1. సో 9, 4, 9, 2, 1, 2, 4, 1, 9 ఈజ్ ద ఆన్సర్. సో కాంబినేషన్ ఆఫ్ ఆ నెంబర్స్ ఉండొచ్చు. సో ఇక్కడ 4, 9, 2, 1 కానీ 2, 4, 1, 9. సో క్వశ్చన్ నెంబర్ 17 we got option B as the answer. Next, which of the following is the code for right? సో రైట్ అనే దానికి కోడ్ ఏంటని అడిగారు. సో రైట్ ఈజ్ హియర్ అండ్ రైట్ ఈజ్ హియర్. సో ఈ రెండింటిలో రైట్ ఉంది కాబట్టి రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటి సార్? 9. ఇంకేవి కామన్గా లేవు. సో 9 ఈజ్ ద ఆన్సర్. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. సో క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. వాట్ డస్ 6 రిప్రజెంట్ ఇన్ దిస్ కోడ్? 6 ఏమవుతుంది అని అడిగారు. సో 6 ఈజ్ హియర్ అండ్ హియర్. సో ఈ రెండింటిలో రైట్ ఈజ్ ఆల్సో జస్ట్, టర్మ్స్ ఆర్ జస్ట్. సో ఏది ఈక్వల్గా ఉంది సార్? జస్ట్ ఈక్వల్గా ఉంది ఇక్కడ. సో 6 ఈక్వల్ నథింగ్ బట్ జస్ట్. సో క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. Here they are asking the relation between b and y. b is here and y is here. సో b నుంచి y దగ్గర అబ్జర్వ్ చేస్తే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే మీకు b కి y కి మధ్యలో b లెస్ దెన్ y రావాలి. అది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. కమింగ్ టు ద సెకండ్ వన్, x అండ్ j. x దేంతో కలపచ్చు అంటే x ఇక్కడ తీసుకోవచ్చు సార్. a గ్రేటర్ దెన్ x కదా. సో ఐఎమ్ టేకింగ్ x లెస్ దెన్ a. x లెస్ దెన్ a గ్రేటర్ దెన్ b. సో ఇప్పుడు x నుంచి b దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్లోనే మీకు ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి కాబట్టి దిస్ విల్ నాట్ బి ద ఆన్సర్. సో ఆబ్వియస్లీ ఓన్లీ వన్ ఫాలోస్. కంక్లూజన్ క్వశ్చన్ నెంబర్ 20 ఓన్లీ వన్ ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 21, g లెస్ దెన్ r ఇలా ఇచ్చున్నారు. ఫస్ట్ g లెస్ దెన్ s అవుతుందని అడిగారు సార్. g లెస్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్ s ఆబ్వియస్లీ అవుతుంది. ఓకే సార్, ఫస్ట్ వన్ అయితే అవుతుంది. సెకండ్ వన్ చూద్దాం. s గ్రేటర్ దెన్ t అవుతుందా అంటే ఇక్కడ t రాసుకోవచ్చు మీరు. t లెస్ దెన్ r ఇచ్చారు కాబట్టి t less than r less than s. So t less than s అవుతే s greater than t అవుతుంది. So both 1 and 2 follows here. That's why both conclusions 1 and 2 are true here. So option D will be the answer. Next, m and c అడిగారు సార్. సో ఫస్ట్ d greater than or equals to p, తర్వాత i greater than or equals to c అని ఇచ్చారు. సో ఇక్కడ రాసుకోవచ్చు i greater than or equals to c. ఫస్ట్ ఎంకి సికి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎం లెస్ దెన్ కే లెస్ దెన్ ఐ గ్రేటర్ దెన్ సి అంటే అప్పుడు ఏమవుతుంది సార్? అది ఆపోజిట్ సింబల్ అవుతుంది. సో ఎంకి సికి రిలేషన్ చెప్పలేము. నెక్స్ట్ వన్ చూద్దాం సార్. ఎన్కి యూకి అబ్జర్వ్ చేశారు అనుకోండి. సో ఎన్ ఇక్కడ ఉంది, యూ ఇక్కడ ఉంది. సో యూకి ఎన్కి వెళ్ళే దారిలో కూడా ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. సో బోత్ 1 and 2 ఆర్ రాంగ్ హియర్. సో క్వశ్చన్ నెంబర్ 22 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. నేదర్ 1 నాట్ 2. క్వశ్చన్ నెంబర్ 23. All digits are alphabets. Alphabets are vowel. Consonants are vowel. So first I am taking all digits are alphabets. No alphabet is vowel, and all consonants are vowel. Clear? First one, no digit is vowel. No digit is vowel. Yes. No alphabet is consonant. No alphabet is consonant. Yes. Next, no vowel is a number. No vowel is a number. సమ్ నెంబర్స్ ఆర్ డిజిట్స్ అని కూడా అవుతుంది. సమ్ నెంబర్స్ ఆర్ డిజిట్స్. ఓకే, సమ్ నెంబర్స్ ఆర్ డిజిట్స్. సో థర్డ్ వన్ ఏమి ఇచ్చారంటే నో వోవెల్ ఈజ్ అ నెంబర్. నో వోవెల్ ఈజ్ అ నెంబర్ అని మనం చెప్పగలమా అంటే పూర్తిగా చెప్పలేము సార్. నెక్స్ట్ వన్ ఆల్ వోవెల్స్ ఆర్ నెంబర్స్. ఆల్ వోవెల్స్ ఆర్ నెంబర్స్ అంటే అది కూడా చెప్పలేము. ఓకే, సో ఆన్సర్ విల్ బి
1 and 2 follows here. So option C will be the answer. ఈ రెండు ఎదురు అవుతాయా అంటే అవ్వదు సార్. రెండిట్లో కామన్గా కాన్సనెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిటికి కామన్గా సబ్జెక్టు ప్రెడికేట్ ఒకేలా ఉంది, రెండు రాంగ్ అయినాయి. కానీ సమ్ నో, సమ్ నాట్, ఆల్ సమ్ నాట్ మాత్రమే ఆన్సర్స్ అవుతాయి. ఆల్ నోతో ఎదురు కన్ఫర్మ్ చేయలేము. దట్స్ క్వశ్చన్ 23 ఆప్షన్ C will be the answer. All documents are files. All documents are files. Next, some files are papers. Some files are papers. All papers are certificates. Okay, all papers are certificate. No certificated manuscript. Okay, some documents are papers. Some documents are papers అవుతాయా అవ్వట్లేదు. No manuscript is a document. సో డైరెక్ట్గా చెప్పలేము. Some certificates are files. Some certificates are files అవుతాయి. No paper is a document. No paper is a document. అది కూడా రాంగ్. సో ఏమవుతుందంటే హియర్ వీఆర్ గెటింగ్ ఓన్లీ 3 ఫాలోస్. సో ఓన్లీ 3 ఫాలోస్ ఓకే. ఏది రార్ అవుతుందేమో చెక్ చేద్దాం సార్. ఏది రార్ అవ్వాలి అంటే సమ్ డాక్యుమెంట్స్ ఆర్ పేపర్స్, నో పేపర్ ఈస్ డాక్యుమెంట్. సో ఈ రెండు ఏది రార్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఓన్లీ 3 అండ్ ఏదర్ 1 or 4 ఫాలోస్ హియర్. సో క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. ఓకే సార్, డి ఒకటే కాదు ఎందుకంటే ఏది రార్ కూడా అవుతుంది కాబట్టి. సో క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ ఈ. Question number 25. No group is people. No group is people. All people are animals. All animals are plants. Next one. All plants are roots. All plants are roots. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే నెగిటివ్ దేనికి ఉంది? నో గ్రూప్ ఈజ్ ఎ పీపుల్ అని ఉంది. సో దీనికి నెగిటివ్ ఉంది సార్. నెగిటివ్ అనేది ఓన్లీ పీపుల్కి మాత్రమే నెగిటివ్. అంటే గ్రూప్ పీపుల్లోకి రాలేదు, కానీ గ్రూప్ అనేది మిగతా వాటిలోకి వచ్చేయచ్చు. ఫస్ట్ వన్, నో గ్రూప్ ఈజ్ అ ప్లాంట్. నో గ్రూప్ ఈజ్ అ ప్లాంట్ అంటే రాంగ్ అవుతుంది సార్ అది. ఆల్ పీపుల్ ఆర్ ప్లాంట్స్. మొత్తం పీపుల్ అన్ని ప్లాంట్స్లో ఉన్నాయా? ఎస్. అట్లీస్ట్ సమ్ గ్రూప్స్ ఆర్ ప్లాంట్స్. సమ్ గ్రూప్స్ ఆర్ ప్లాంట్స్. కొన్ని గ్రూప్స్ ప్లాంట్స్ అవుతాయి అంటున్నాడు అనమాట. ప్లాంట్స్ అవుతాయి అన్నట్లే ఉన్నాయని చెప్తున్నాడు, అవ్వదు. ఆల్ ప్లాంట్స్ ఆర్ గ్రూప్స్. మొత్తం ప్లాంట్స్ అన్ని గ్రూప్స్లో ఉన్నాయి, లేదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రస్తుతానికి 2 ఒకటి కనిపిస్తుంది. ఏది రా చెక్ చేశారు అనుకోండి. నో గ్రూప్ ఈజ్ ప్లాంట్, ఆల్ ప్లాంట్ ఈజ్ గ్రూప్. ఇక్కడ నో అని ఇచ్చారు, ఇక్కడ ఆల్ అని ఇచ్చారు. సో ఏది రా అవుతుందా సార్? అవ్వదు. నెక్స్ట్, సమ్ గ్రూప్స్ ఆర్ ప్లాంట్స్, నో గ్రూప్ ఈజ్ ప్లాంట్. ఈ రెండింటికి ఎదురా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఆన్సర్ ఏం పెట్టచ్చు అంటే 2 and either 1 or 3 follows. 2 and either 1 or 3 follows. That's why question number 25 option E will be the answer. Next, some jobs are vacancies. Some jobs are vacancies. All jobs are works. No work is a trade. No work is a trade. All professions are trades. All professions are trades. సో ఇది డేటా ఇచ్చినారు సార్. ఫస్ట్ వన్, సమ్ వర్క్స్ ఆర్ జాబ్స్. సమ్ వర్క్స్ ఆర్ జాబ్స్ అంటే అవుతుంది, ఎందుకంటే మొత్తం వర్క్స్ జాబ్స్ కొంత పాటు ఉంది. సో ఫస్ట్ వన్ కరెక్ట్. నో వేకెన్సీ ఈజ్ ట్రేడ్. నో వేకెన్సీ ఈజ్ ట్రేడ్ అంటే అవ్వదు, ఎందుకంటే రెండింటికి సంబంధం లేదు. నో ప్రొఫెషన్ ఈజ్ వర్క్. నో ప్రొఫెషన్ ఈజ్ వర్క్. దట్ ఈస్ కరెక్ట్. సమ్ వర్క్స్ ఆర్ ప్రొఫెషన్స్. సమ్ వర్క్స్ ఆర్ ప్రొఫెషన్స్. అది కూడా అవ్వదు. సో ఏమవుతుంది ఇక్కడ ఆన్సర్ అంటే 1 and 3 follows here. సో ఓన్లీ 1 and 3 follows. దట్స్ వై ఎదురార్ అవుతుందా అంటే ఎదురార్ అవడానికి ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ వేకెన్సీ ట్రేడ్ ఉంది, ఇక్కడ వర్క్స్ ప్రొఫెషన్స్ ఉంది, అవ్వదు. సో క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27, ఆల్ మార్క్స్ ఆర్ గ్రేడ్స్. ఆల్ మార్క్స్ ఆర్ గ్రేడ్స్. నో గ్రేడ్ ఈజ్ స్కోర్. ఆల్ లెటర్స్ ఆర్ స్కోర్స్. ఆల్ స్కోర్స్ ఆర్ క్యారెక్టర్స్. సో ఇది ఇచ్చారు. ఓకే, ఫస్ట్ వన్, సమ్ లెటర్స్ ఆర్ గ్రేడ్స్. సమ్ లెటర్స్ ఆర్ గ్రేడ్స్ అవుతున్నాయా? లేదు.
Some scores are grades. Some scores are grades. No. Some characters are marks. Some characters are marks. No. Some characters are letters. Some characters are letters. ఇది అవుతుంది. So only last one follows. That's why question number 27, option B will be the answer. Question number 28. So in this word discredit, so if you observe, if you write the numbers for this, 19, 3, 18, 5, 4, 9, 20. So 4 తర్వాత 5, 6, 7, 8, 9, 10, 11, 9, 10, 11, 12, 13, 14, 19, 20, 21, 22 ఏం లేవు, 3, 4, 5. సో 3, 5 ఉంది సార్ ఒక పేరు. నెక్స్ట్ 18 తర్వాత నెంబర్స్ లేవు, 5 తర్వాత లేవు, 4, 9, 10. అటువైపు నుంచి చూస్తే 20 తర్వాత పెద్ద నెంబర్స్ లేవు, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 4, 5, 4, 5, 6, 7, 8, 9, అలాగే 5, 9. So total we got 4. That means more than 3. Question number 28, option E will be the answer. Question number 29, how many such symbols are there in the above arrangement, each of which is immediately followed by a numerical and also immediately preceded by a letter? So here we need to find the symbols. Our symbols would allow sir, each of which is immediately followed by number, immediately preceded by letter. సో లెటర్ సింబల్ నెంబర్ కాంబినేషన్లో ఉండాలి. సో లెటర్ సింబల్ నెంబర్ చూద్దాం. లెటర్ తర్వాత సింబల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో లెటర్ తర్వాత సింబల్ ఉంటే ఇక్కడ న్యూమరికల్ ఉండాలి, లేదు. లెటర్ తర్వాత సింబల్ న్యూమరికల్ ఉంది. ఓకే, నెక్స్ట్ లెటర్ తర్వాత సింబల్ న్యూమరికల్ ఉంది, లెటర్ తర్వాత సింబల్ ఇంకేం లేవు. ఎన్ని ఉన్నాయంటే there are 2 sets are there. సో క్వశ్చన్ నెంబర్ 29, ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. ఇఫ్ కేఎల్ ఈజ్ ఈక్వల్స్ టు $7 అని ఇచ్చారు సార్, కేఎల్. సో కేఎల్ ఇక్కడ ఉన్నాయి, దాన్ని $7 కింద తీసుకున్నారు. అలా అయితే B1 ఏమవుతుందని అడిగారు సార్. ఓకే, సో B1 ఏమవుతుంది అప్పుడు, జిఏ అవుతుంది. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. సో క్వశ్చన్ నెంబర్ 30, ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31, if all the vowels are dropped from the arrangement, then which element will be 5th to the right of 13th element from right? 5th right and 13th right. ఏమవుతుంది సార్, ఇది 8th right అవుతుంది. 8th right ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, ఎప్పుడు ఓవెల్స్ కౌంట్ చేయకుండా. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏమొస్తుంది సార్, జీ వస్తుంది. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 31, ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, if the first 10 elements in the arrangement are reversed, then which element will be third to the left of 11th element from the left? Third left, 11th left అంటే ఏమవుతుంది సార్, థర్డ్ లెఫ్ట్ 11th లెఫ్ట్ అంటే 8th లెఫ్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు రైట్ సైడ్ నుంచి 8th లెటర్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ 10 లెటర్స్ ఇవి 5, ఇవో 5, ఇవి రివర్స్లో రాశారు అంటున్నాడు. సో రివర్స్లో రాశాడు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏమొస్తుంది సార్ అప్పుడు, D will be 8th letter from the left. So that is there in option A. Question number 32, option A will be the answer. 4 of the following 5 are arranged in a certain way. D5W. D5 ఇది రివర్స్ లో W ఇక్కడ ఇచ్చున్నాడు. L3K, L3 రివర్స్ లో K ఇక్కడ ఇచ్చాడు. E#7, E హ్యాష్ మళ్ళీ రివర్స్ లో 7 ఉంది. H కాపీరైట్ G, H కాపీరైట్ G వెంటనే ఉంది, 1 గ్యాప్ ఉండాలి, లేదు కాబట్టి ఆప్షన్ D will be the answer for question number 33. Question number 34, how many such vowels are there in the above arrangement? Vowels find out cheyali. Each are immediately preceded as well as immediately followed by consonant. Consonant, vowel, consonant. Here first vowels ekkada unnayo chuddam. So ikkada vowel undi, then mundu venagala consonants unnayante levu. Next vowel ekkada undi, mundu consonant undi, tarvata kuda consonant undi. So we can take FEB here. Next one JUV we can take. యూకి అటు ఇటు కూడా కాన్సనెంట్స్ ఉన్నాయి, ఇంకెక్కడైనా తీసుకోవడానికి ఉన్నాయంటే లేవు. దెర్ ఆర్ ఓన్లీ 2 ఆర్ దేర్, 2 sets ఆర్ దేర్. సో క్వశ్చన్ నెంబర్ 34, ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఎలిమెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ 8th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ 10th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్? 8th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ 4, 4 ఇది 8th ఎలిమెంట్. అలాగే 10th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్, సో 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 ఇది 10th ఎలిమెంట్.
ఈ రెండింటికి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉన్నది ఏంటి అని అడిగారు సార్. సో ఇందులో ఎన్ని ఉన్నాయి లెటర్స్? 4. ఇక్కడ 4 మిగిలిపోతుంది. మిగిలిపోయింది ఏంటి సార్? F. సో F will be exactly in the middle. So that is not there. That's why question number 35 option E will be the answer. 36 to 40. 12 friends are seated along the 2 rows. So A, B, C, D, E, F and P, Q, R, S, T, V are seated in second row facing north. So A, B, C, D పైన ఉండాలి. ఇవి పైన ఉండాలి. P, Q, R, S, T, U, V, P, Q, R, S, T, V ఇవి కింద ఉండాలి సార్. ఓకే, ఫస్ట్ వన్. ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయింది. Q is on the immediate right of S. Q is on the immediate right of S. S is facing A. S is facing A. Then D is on the immediate right of A. D is on the immediate right of A. P, F and C are at extreme ends and nobody is seated on the right of F. So F right of F లో ఎవరు కూర్చోలేదు అని చెప్తున్నాడు సార్. సో రైట్ ఆఫ్ F లో ఎవరు కూర్చోలేదు అంటే F will be, ఇప్పుడు F ఇలా తీసుకున్నాం అనుకోండి సార్. F రైట్ సైడ్ అందరూ కూర్చుంటారు అంటే F ఈ చివరన రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, F ఈ చివరి నుండి F రైట్ సైడ్లో ఎవరు ఉండరు. నెక్స్ట్, సో C ఎక్స్ట్రీమ్ ఎండ్లో వస్తుంది. సో P కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండాలని చెప్పారు. ఓన్లీ V is seated between P and T. సో P ఇక్కడ తీసుకుంటే ఓన్లీ V is seated between P and T. Q is on the immediate left of R. So Q is on the immediate left of R. ఓన్లీ V is seated between P and T. సో ఇక్కడ మనం మిస్ చేసింది ఏంటో చెక్ చేసుకుందాం సార్. Q is on the immediate right of S we have placed. Who is facing A? S is facing A. Next, D is on the immediate right of A. So D is on the immediate right of A. P, F and C are at extreme ends. So P, F, C are at extreme ends and nobody is seated on the right of F. F right side ఎవరు ఉండకూడదు. Only V is seated between P and T. V is seated between P and T and he is not facing B. అంటే ఎవరు ఫేసింగ్ B అంటే Pకి ఆపోజిట్లో B రాకూడదంటే B ఇక్కడ వస్తుంది సార్. సో మిగిలిపోయింది ఎవరు? A, B, C, D, E ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. సో దట్స్ ఇట్. దిస్ ఈస్ ద అరేంజ్మెంట్ వి గాట్. ఓకే, FED, ABC and PVT, SQR. Now we'll see the questions on this. Question number 36. Who is facing C? C ని ఎవరు ఫేస్ చేస్తున్నారు సార్? R. So that is not there. That's why none of this is the answer for question number 36. Question number 37. Which of the following pairs is at one of the extreme ends? So extreme ends లో ఉన్నవి ఏంటి? FT ఉందా అంటే లేదు సార్. CT, no. PB is also not there. R and C, yes, R and C extreme ends లో ఉన్నాయి కదా సార్. That's why question number 37 option D will be the answer. Next one, who is facing V? V కి opposite లో ఉన్నది ఎవరు సార్? E. So that is there in option D. Question number 38 option D will be the answer. Next, if A is related to R, if A is related to R and E is related to S, E is related to S, then which of the following is related to D? అప్పుడు డీకే రిలేషన్ ఏమవుతుంది సార్? వన్ గ్యాప్ వచ్చి తీసుకోవాలి. సో D related to Q. So that is there in option A. Question number 39 option A will be the answer. Next, if in the first row the first person from the left interchange the position with the sixth person from the left. ఇది ఫస్ట్ రో సార్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే if the first row first person from the left అంటే F interchange the position with the sixth person అంటే వీళ్ళిద్దరూ మారిపోయారు. F and C మార్చుకున్నారు. ఓకే, దెన్ సేమ్ వే సెకండ్ పర్సన్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ విత్ ఫిఫ్త్. ఇలా మారారు. అలాగే వీళ్ళు ఇలా మారారు. ఓకే సార్, అలా అయితే క్వశ్చన్ ఏంటంటే హూ ఈస్ గోయింగ్ టు ఫేస్ ఎస్. ఇప్పుడు ఎస్ని ఎవరు ఫేస్ చేస్తారని అడిగారు. సో ఎస్ ప్లేస్లో ఎవరు వస్తారు సార్? ఆబ్వియస్గా డి వచ్చేస్తుంది కాబట్టి డి ఈస్ గోయింగ్ టు ఫేస్ ఎస్. సో క్వశ్చన్ నెంబర్ 40 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్.